ఇది ఒక మహిళ విషాద గాథ. జనాలకు కన్నీళ్లు తెప్పించే జీవిత వ్యధ. బతుకు తెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి ఆరోగ్యం సహకరించక బిడ్డల మీద బెంగతో తిరిగి ఇండియాకు వచ్చేస్తూ మార్గ మధ్యలోనే ఆర్టీసీ బస్సులోనే ప్రాణాలు విడిచిన పశ్చిమ గోదావరి జిల్లా మంచులి గ్రామానికి చెందిన సత్యపద్మ దీన గాథ ఇది. 2 రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సత్యపద్మ మరణం వెనుక వాస్తవాలు తెలియజేసేందుకు ఆమె ఇంటికి వెళ్లి ఆమె బిడ్డలను బిగ్ టీవీ పలకరించింది. ఇండియా రావటం జరిగింది. ఈ మొత్తం పిల్లలకి సంబంధించి అంటే అసలు ఆమె ఏమేమి తెచ్చిందనేది ఇప్పటికే పోలీసులు దీనికి చూడడం కూడా జరిగింది. వీరి బంధువులకు కూడా చూపించడం జరిగింది. చూస్తే కనుక ఈ బ్యాగ్లో చూడండి, పిల్లలకి ఇప్పుడు బాబు చెప్పాడు, పెద్ద బాబు చెప్పాడు కదా మనకి, అమ్మ నాకు బూట్లు తెస్తానంది అని చెప్పి. బూట్లు పిల్లలకి సంబంధించిన బూట్లు తీసుకొచ్చింది. పిల్లలకి ఈ మంచి షూ తీసుకొచ్చింది ఆవిడ. ఎందుకంటే ఇప్పుడు ఆవిడ అంత దూరం వెళ్ళి కష్టపడిందే పిల్లల గురించి కదా. చూడండి, మంచి షూ. ఇప్పుడు తను చెప్పాడు నాకు ఇవన్నీ తెస్తానందే బట్టలు, ఇంకా ఆవిడకి సంబంధించిన మిగిలినవన్నీ కూడా ఉన్నాయనే చెప్పుకోవచ్చు. అంటే అంత సుదూరం వెళ్ళింది, పిల్లల గురించి వెళ్ళింది. తను వస్తుంది కాబట్టి ఇవన్నీ చెప్పడం కూడా జరిగింది, తెస్తున్నానని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా ఈ చాక్లెట్ల ప్యాకెట్ పిల్లల గురించి. అంటే మామూలుగా ఎవరు విదేశాలకు వెళ్ళినా కూడా ఎక్కువగా చాక్లెట్లు తీసుకొస్తుంటారు. మన బంధువులు ఎవరు వెళ్ళినా కూడా ఈ దుబాయ్కి సంబంధించి మస్కట్కి సంబంధించిన చాక్లెట్ల ప్యాకెట్లు తెచ్చింది పిల్లల గురించి. ఇవన్నీ కూడా చూడండి, సుమారుగా 2-3 ప్యాకెట్లు. ఇవన్నీ కూడా పిల్లల గురించి ఆవిడ తీసుకొచ్చింది. అంటే ఆవిడ ఎంత ప్రేమ, ఇంటికి రావాలి, ఇవన్నీ కూడా. ఈ సూట్ కేసు ఇప్పుడు అన్నీ బాగుంటే ఆవిడ పిల్లల ముందు ఓపెన్ చేసేది. ఈ సూట్ కేసు ఓపెన్ చేసి ఒక పండగలాగా వీళ్ళంతా చాలా ఆనందంగా దీన్ని ఓపెన్ చేసి ఇదంతా షేర్ చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే అంటే టైము ఏ విధంగా మారిపోయింది అనేది. ఆవిడ హైదరాబాద్లో ఫ్లైట్ దిగిన తర్వాత మరలా ఆవిడ బస్సు ఎక్కి ప్రయాణం చేయడం, అంటే ఒక సర్ప్రైజ్ ఇద్దామని ఆవిడ అనుకుని ఉంటుంది, నేను అనుకోవడం. సో ఇంటికి సడన్గా వచ్చి తలుపు కొట్టి పిల్లలకి సర్ప్రైజ్ ఇవ్వచ్చు అనుకుని. కానీ విధి నిజంగా ఎంత విచిత్రమైనదంటే, బస్సులో ఉండగానే ఆమె కనీసం ఆమెకు తెలియకుండానే నిద్రలోనే ఆమె ప్రాణాలు పోవటం కానీ, ఈ చాక్లెట్లు కానీ, ఈ ఆడపిల్లలకి సంబంధించి ఈ క్లిప్లు, బట్టలు తీసుకొచ్చింది, పెర్ఫ్యూమ్ బాటిల్, షూ, బట్టలు. ఇప్పుడు బాబు చెప్పాడు, ఇది అమ్మ నాకు ట్యాబ్ తీసుకొస్తానంది అని చెప్పి. ట్యాబ్ అంటే బాగా చదువుకోవాలి వీడు, వృద్ధిలోకి రావాలి. ఎందుకంటే ఇప్పుడు అందరు పిల్లలు కూడా ఫోన్స్ వాడేస్తున్నారు. మొత్తం అంతా టెక్నాలజీ ఇదైపోయింది. కాబట్టి తన పిల్లలు కూడా బాగా చదువుకోవాలి. తన పిల్లలు కూడా ఎవరికన్నా కూడా తక్కువగా ఉండకూడదు. అంటే ప్రతి తల్లి కోరుకునేది అదే, అందరికన్నా మంచిగా ఉండాలి పిల్లలు అనేది ప్రతి తల్లి కోరుకునేదే. ఇంకా ఈ రకరకాల ఈ పెర్ఫ్యూమ్స్ కానీ, పిల్లలకి సంబంధించిన వస్తువులు కానీ, వాచ్, ఇదే పెట్లో చూడండి, వాచ్ కూడా తీసుకొచ్చింది ఆమె. అంటే వాచ్, ట్యాబు, షూస్, అంటే అన్నీ బాగుంటే దీనికి సంబంధించి వీళ్ళంతా ఇప్పుడు ఇక్కడ మీరు చూసేవారు, వీళ్ళందరూ కూడా కూర్చుంటే ఆవిడ ఓపెన్ చేసేది ఈ బాక్స్.